ఇప్పటికైనా సరే మీ ముందు మళ్ళా సవాల్ విసురుతున్నా. ఈ హేతువాద దొంగల ముఠాగాళ్ళు అందరినీ అంటే ముఖ్యం అందరు వేరే సపోర్టర్లు ఉన్నారండి హేతువాదులు. ఈ కొంతమంది చీడపురులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ దాంట్లో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ సంఖ నాకాలి వీళ్ళు, వాళ్ళ ఇచ్చకం కోసం కావాలి వీళ్ళు. సో వాళ్ళ ఇచ్చకం కోసం హేతువాదాన్ని కూడా చంపేస్తారు ఈ గాడిదలు. ప్రూవ్ చేయాలంట. ఏంది వీళ్ళు ప్రూవ్ చేసేది? మెకానిజం అంటారండి. మెకానిజం చెప్పు అంటాడు ఒక గాడిద వచ్చి. మెకానిజం అంటే ఏంటో చెప్పనా మీకు నేను సింపుల్గా చెబుతానండి. మెకానిజం అంటే ఇప్పుడు షుగర్ తగ్గడానికి మెటఫార్మిన్ టాబ్లెట్ ఇస్తారండి. ఇదేం చేస్తుందంటే లివరు ఇప్పుడు మన లివర్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ రిజర్వ్ నుంచి మన శరీరంలో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది మనకు అవసరమైనప్పుడు. ఇప్పుడు నేను పొద్దునప్పుడు నిన్న ఎప్పుడో తిన్నానండి. ఇప్పుడు మీ ముందు కూర్చొని ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నాను? నేను తిన్నదా ఎప్పుడో ఎనర్జీ అరిగిపోయింది, గ్లైకోజన్ అనే రిజర్వ్ నుంచి తీసుకుని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఇదేం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే మెటఫార్మిన్ ఎత్తారో ఈ రిజర్వ్ ఆపేస్తుంది. ఓకే, ఈడు చెప్పే అంటే రిజర్వ్ ఆపుతుంది. దానివల్ల మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే చూడండి ఏమంటారు, అరే షుగర్ పేషెంట్లు ఉన్నారా, 12 అయింది పెట్టండి అంటారు. ఇప్పుడు నేను మీకంటే బలవంతుండండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం పెళ్ళికి వెళ్ళన్నారు సార్, నేను మీకంటే దృఢంగా ఉన్నా కానీ నేను షుగర్ పేషెంట్ని. కానీ అక్కడికి వెళ్ళిన 12 అయ్యేటప్పటికి నేను పడిపోతే మీరు పడిపోరు. ఎందుకు పడిపోరు తేడా? మీకంటే బలమైన నేను ఎందుకు పడిపోయాను 12 మీరు ఎందుకు పడలా? నేను ఎందుకు పడ్డానంటే నేను షుగర్ని తగ్గించడానికి ఒక దౌర్భాగ్యం ముందు ఇంటి దగ్గర వేసి బయలుదేరా, మందు వేసుకున్నా. అది షుగర్ లో చేస్తుంది. లో వెళ్తే హైపోగ్లైసిస్ వచ్చి పడిపోతాం. అలా పడకుండా ఉండాలంటే నేను ఆ జబ్బు అయిన షుగర్ని తినాలి. అది నేను తినకుండా వచ్చే పెడతారని అక్కడ భోజనం లేట్ అవుతుంది, నేను కళ్ళు తిరిగి పడిపోతా. ఎందుకంటే నేను వేసుకున్న మందు నేను పడేస్తుంది. అదేం చేస్తుంది? టెక్నికల్గా చేసే ప్రాసెస్ ఏంటి? లివరు గ్లైకోజన్ రిజర్వ్ అన్నాను కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది, ఆ రిజర్వ్ని రిలీజ్ చేయకుండా ఆపుతుంది. ఓకే, అప్పుడు నాకు నేను తిన ఆహారం లేదు, నాకు గ్లైకోజన్ నుంచి రిజర్వ్ రావట్లేదు కాబట్టి నేను పడిపోయా. ఆహారం నాకు నీరసం అందక. మరి మీరు ఎందుకు పడలా? నరసింహరావు గారు ఎందుకు పడలా? నరసింహరావు గారు తినకపోయినా ఆయన గ్లైకోజన్ రిజర్వ్ పని చేస్తుంది, చక్కగా గ్లూకోజ్ అందులోంచి డ్రా చేసుకుని చక్కగా మీరు మెదలకుండా కూర్చున్నారు. మీరు 2 గంటలు 3 గంటలు పెట్టి మీరేం పడరు. ఎందుకని మీకు రిజర్వ్ ఉంది కదా, రిజర్వ్ నాకు రిజర్వ్ ఆపింది ఆ ముందు వెళ్ళి. ఇప్పుడు వీడు మెకానిజం ఏం చూస్తాడు? మెట్ఫార్మిన్ వెళ్ళి ఈ దేన్ని అడ్డుకుని లివర్లో అది బయటికి రాకుండా ఎలా ఆపిందో ఆ మెకానిజం చూస్తాడు. షుగర్ తగ్గే మెకానిజం ఉండాలి వాళ్ళ దగ్గరే. అర్థమైందా? షుగర్ తగ్గ డయాబెటీస్ తగ్గే మెకానిజం ఉందా? ఉంటే నేను 2 కోట్లు ఛాలెంజ్ చేస్తే తోకముడి చెందు పారిపోయి వీళ్ళంతా. సో మీరు తగ్గించగలరా? జాగ్రత్తగా షుగర్ తగ్గనాడు ఎవడు ఉంటాడండి? టిపికల్ షుగర్ కేసు ఏదైనా తగ్గి తీరాల్సిందే అది వాటి మేడం. జాగ్రత్తగా రండి. అట్లానే అంటే చిన్న సబ్జెక్ట్ గానే కొలెస్ట్రాల్ ఉంది, లివర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది మన శరీరానికి అవసరమైంది. వీళ్ళు ఏం చేస్తారు? స్టాటిన్ ఇచ్చే ఉంటారు. స్టాటిన్ ఏం చేస్తుంది? లివర్లో కొన్ని వాటిని ఆపి స్టాప్ చేయడం ద్వారా లివర్ కొలెస్ట్రాల్ తయారు చేయకుండా ఆపుతుంది. మరి గుండె జబ్బులు ఆపదుగా. ఈ బొక్కలో మెకానిజం అంతా నీ ముందు ఏం పని చేస్తున్న మీద ఉంటుంది. తొక్కలో మెకానిజం అంతా జబ్బు తగ్గించడం ఒక్క మెకానిజం లేదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూట్ కడుతున్నా సార్, మీరు చెప్పండి, జలుబు తగ్గుతుందా? సైకిల్ కదా 7 days 7 days మీరు మందు వేసారు తగ్గుతుందా? వేసినా అయిపోయినా ఒకటి. దగ్గు, జ్వరం తగ్గుతుందిగా. జ్వరం తగ్గదు. జ్వరం తాలూకు నష్టమైన వేడి ఒక 6 గంటల పాటు అదుపులో ఉంటుంది. 6 గంటల తర్వాత టాబ్లెట్ అయిపోతే 6 గంటల తర్వాత అయిపోతే మళ్ళీ వచ్చేస్తుంది. వేసిన అయిపోయిన 4 రోజులు. డయాబెటీస్ జన్మలో ఒకటి తగ్గింది, చచ్చే వరకు మందులు వాడాలి. బీపీ చచ్చే వరకు, థైరాయిడ్ చచ్చే వరకు, గ్యాస్ చచ్చే వరకు కదా. సోరియాసిస్ తగ్గదు, ఆటోమెడిసిన్ తెలియదు, టైప్ 1 అసాధ్యం, ఒకరోజు చెప్పిన చచ్చిపోతారంటాం. అసలు మీకు ఏం తగ్గుతుంది? సర్జరీలు మాత్రం చేయగలుగుతున్నారు. అది పోరే, దేవుళ్ళు దండం పెడదాం, మీరు పెడతాయండి. మీరు గనక నాణ్యం ఎట చూపిస్తున్నారు, నేను బొమ్మంటున్నా మీరు బొరుసు అంటున్నారు. ఒకటి కరెక్ట్, రెండో దొంగల మూట. అది దేవుళ్ళు. సర్జరీలు, గ్యాస్ట్రోంటాలజీలు, మత్తు మందులు, చేతిలో తనం పెడదాం. ఆ మోడర్న్ సైన్స్ ఇది అందరిది, సైన్స్ అందరిది. వాళ్ళు అలోపతిలు వాళ్ళంతా సర్జన్లు ప్రోటోకాల్ ఇచ్చేసిందంతా దేవుళ్ళు అండి. వాళ్ళంతా ఎవడైనా సరే అది కావాల్సిందే. వీళ్ళు అంటే అట్లా అని చెప్పి ప్రతిదానికి మీరు వెళ్ళి అన్ని మీరే చేసేయగలరా? చెప్పండి. ఎన్టీ రామారావు చిరంజీవిలాగా డాన్స్ చేయలేడని చెప్పే కదా. ఎన్టీ రామారావు గొప్పడు కూడా చిరంజీవిలాగా డాన్స్ బ్రేక్ డాన్స్ చేసేయగలడు ఆయన? అంతే కదా. అది పరిమితం ఉంది కదా, దానికి అందరికైనా పరిమితులు ఉంటాయి కదా. మీరు ఇది చేయలేరు కదా. నేను మాట్లాడేది కేవలం లైఫ్ స్టైల్ డిసీజులకు ఉండే మందుల గురించి. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి?